Hi guys, welcome to TryRate. So today topic is coding decoding. సో ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ అనేది ఏ విధంగా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ హియర్. సో TryRate అనే ఒక కోడింగ్ ఇచ్చారు మనకి క్వశ్చన్లో, ఓకేనా. సో దీనికే క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు డీకోడింగ్ కూడా, ఓకే. సో అదే విధంగా ఉంటుందంటే TGHRAIRT. సో ఈ విధంగా మనకి డీకోడ్ చేస్తారు, కోడింగ్ని డీకోడ్ చేస్తారు ఈ విధంగా. సో మనకి సెకండ్ టైం కూడా ఒక క్వశ్చన్ ఇస్తారు, ఓకేనా, సొల్యూషన్స్ అని, ఓకే. సో ఇది కోడింగ్, దీనికి డీకోడ్ అనేది మనకి ఆన్సర్లో 4 వేరే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మనం ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి కోడింగ్కి డీకోడింగ్ ఏంటి అని, ఓకేనా. సో ఇక్కడ కోడింగ్కి డీకోడింగ్ ఏ విధంగా ఉంది జస్ట్ అబ్జర్వ్ చేయండి. TryRate అనే దానికి సో ఇక్కడ వచ్చే ఫస్ట్ లెటర్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ లెటర్ ఉంది, సో జంబుల్ అయింది ఇక్కడ వరకు, ఓకేనా. సో అలాగే ఆర్ అనేది నెక్స్ట్ లెటర్, అంటే ఈ విధంగా రాసే మనం సో డీకోడ్ అనేది రివర్స్లో రాస్తున్నాం. సో అలాగే ఇక్కడ సొల్యూషన్కి కోడింగ్ ఇచ్చేటప్పుడు దాని డీకోడ్ ఏ విధంగా రాస్తాం, ఇది ఈ విధంగా ఉండేది రివర్స్లో మనం డీకోడ్ చేస్తాం, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, సొల్యూషన్స్ రివర్స్లో అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఏదైనా మనకి ఆప్షన్లో ఈ విధంగా కనిపిస్తే సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏ ప్యాటర్న్ అయితే ఫస్ట్ క్వశ్చన్లో మెన్షన్ చేసిన విధంగా ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నారో మనం సెకండ్ టైం ఇచ్చే కోడింగ్కి అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ డీకోడ్ చేయాలి, ఓకేనా. సో అవి ఏ విధంగా ఉంటాయంటే either నెంబర్స్ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి టీ ఉంది, ఇక్కడ వచ్చేసి ఎస్ ఉండొచ్చు, దట్ మీన్స్ దీనికంటే -1, టీ వచ్చేసి 20, ఎస్ వచ్చేసి 19, దట్ మీన్స్ నంబర్ అనేది -1 అయింది. ఎవ్రీ టైం -1 అవ్వచ్చు, లేదా ఇక్కడ -1, ఇక్కడ -2, ఇక్కడ -3, -4 ఆ విధంగా డిక్రీజ్ అవుతూ ఉండొచ్చు, లేదా ఇక్కడ 21 నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉండొచ్చు, ఇక్కడ +1, ఇక్కడ వచ్చేసి +2, ఓకేనా. సో ఆ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉండొచ్చు. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ టీ వచ్చింది, దట్ మీన్స్ ఇది 19 అండ్ 20, ఇక్కడ ఓ ఉంది, సో ఇక్కడ క్యూ ఉండొచ్చు, దట్ మీన్స్ దిస్ ఈజ్ 15 అండ్ దిస్ ఈజ్ 17, అంటే ఇక్కడ 1 అనేది ఇంక్రీజ్ అయింది, ఇక్కడ వచ్చేసి 2 ఇంక్రీజ్ అయింది, ఓకేనా. సో లెటర్ యొక్క నెంబర్ అనేది ఇక్కడ 1, ఇక్కడ 19 ఉంటే 20 అయింది, దట్ మీన్స్ ఇంక్రీజింగ్ 1. సో ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 2, అలాగే ఇంక్రీజ్డ్ బై 3, లేదు అన్ని లెటర్స్ కూడా ఇంక్రీజ్ బై 1 ఉంటాయి, ఓకేనా. సో ఏదైనా మనకు ఉండొచ్చు, దట్ ఈస్ కోడింగ్ అండ్ డీకోడింగ్, ఓకేనా. సో లేదు అంటే మనకి ఈ విధంగా జంబుల్ అయితే ఇప్పుడు అయింది చూసారా, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో అదే విధంగా ఈ విధంగా జంబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. సో అవన్నీ కూడా మనం టాపిక్లో ఒకసారి డిస్కస్ చేస్తాం, లెట్స్ సీ హియర్. అండ్ అలాగే చెప్పే ముందు మళ్ళీ ఒకసారి మీకు లెటర్స్ యొక్క నెంబర్స్ అండ్ లెటర్స్ ఆపోజిట్ లెటర్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, ఏ బి సి డి ఎఫ్ ఓకే. సో ఇక్కడ ఏ నెంబర్ వచ్చేసి మనకి 1, బి నెంబర్ వచ్చేసి 2, సి 3, డి 4, ఈ 5, ఎఫ్ 6, జీ 7. సో జీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ జీలో మనకి కనిపిస్తుంటుంది ఒక 7 లాగా, ఓకేనా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం జీని 7 అని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఓకే. సో అండ్ అలాగే హెచ్ వచ్చేసి 8 అనేది ఏ విధంగా గుర్తుంటుంది, సో మనం ఇలా ఒక డిజిట్స్లో కనిపించే, ఓకేనా, ఈ విధంగా తీసుకుంటే డిజిట్స్ అన్నీ కూడా మనకి 8 షేప్లో ఉంటాయి, కాబట్టి హెచ్ని కొంచెం కన్వర్ట్ చేసుకుంటే ఈ విధంగా సో అది 8లా కనిపిస్తుంది, ఓకే. అలాగే ఐ వచ్చేసి 9, జే 10, కే 11, ఎల్ 12, ఎం 13. సో ఇవన్నీ కూడా దీని నంబర్స్, ఓకేనా. సో అండ్ అలాగే ఎంఎన్ ఓ పి క్యూ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్, ఓకేనా. సో ఎన్ వచ్చేసి 14, ఓ 15, పి 16, క్యూ 17, ఆర్ 18, ఎస్ 19, టీ 20, యూ 21, వి 22, డబ్ల్యూ 23, ఎక్స్ 24, వై 25, జెడ్ 26. ఇక్కడ వచ్చేసి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఏ వచ్చేసరికి ఆపోజిట్ లెటర్ ఆఫ్ ఏ ఈజ్ జెడ్, అంటే ఏకి ఆపోజిట్ లెటర్ జెడ్, జెడ్కి ఆపోజిట్ లెటర్ ఏ, అలాగే బి ఆపోజిట్ లెటర్ వై, వై ఆపోజిట్ లెటర్ బి, ఓకేనా. సో ఇక్కడ ఏ టు జెడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనం
ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే బాయ్ అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఓకేనా. సో మనం బాయ్ అని రిమెంబర్ వస్తే ఈ బాయ్లో బి అండ్ వై వచ్చేసి ఆపోజిట్ లెటర్స్, ఓకేనా. సో అలాగే ఇక్కడ సిఎక్స్ అనేవి, ఓకేనా, సి అండ్ ఎక్స్ ఆ రెండు లెటర్స్ కూడా ఆపోజిట్ లెటర్స్. దట్ మీన్స్ మనం కాంప్లెక్స్ అని తీసుకున్నాం, ఓకే. సో సి అండ్ ఎక్స్, ఓకేనా. ఇక్కడ వచ్చేసి సి అండ్ ఎక్స్ ఈ రెండు కూడా ఆపోజిట్ లెటర్స్. సి ఆపోజిట్ లెటర్ మనకి గుర్తు రావాలంటే జస్ట్ రిమెంబర్ ద కాంప్లెక్స్, ఓకే. అండ్ అలాగే డిడబ్ల్యూ, ఓకే. సో డిడబ్ల్యూని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే డోర్, విండో. సో డోర్, విండో ఎప్పుడు కంబైన్డ్గా ఉంటాయి కదా. సో అదేవిధంగా డోర్లో వచ్చేసి డి అండ్ అలాగే విండోలో వచ్చేసి డబ్ల్యూ, డోర్, విండో. సో డిడబ్ల్యూ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఆపోజిట్ లెటర్స్, ఓకే. బాయ్లో బీవై, కాంప్లెక్స్లో సిఎక్స్, అలాగే డోర్, విండో డిడబ్ల్యూ, ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఈ అండ్ వి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వి రిమెంబర్ ద లవ్, ఓకేనా. లవ్ అనే వర్డ్ మనం తీసుకుంటే ఎల్ అండ్ ఓ, ఓకేనా. ఎల్ అండ్ ఓ అనే లెటర్స్ రెండు కూడా ఆపోజిట్. ఇక్కడ చూడండి ఎల్ అండ్ ఓ అనే లెటర్స్ ఆపోజిట్, అలాగే వి అండ్ ఈ అనే లెటర్స్ ఆపోజిట్. సో మనకి విఈ ఆర్ ఈవి ఈ రెండు లెటర్స్ ఆపోజిట్, అలాగే ఎల్ఓ ఆర్ ఓఎల్ సో ఈ రెండు లెటర్స్ ఆపోజిట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి ఎఫ్యు, ఓకే. సో ఫ్యూయల్ కానీ ఫుల్ కానీ ఏమన్నా తీసుకున్నాం అనుకోండి, ఫుల్ అని, ఓకే. సో ఇక్కడ వచ్చే ఫ్యూయల్ ఆర్ ఫుల్ ఏదైనా ఒక వాల్యూ తీసుకున్నాం, సో ఫుల్ ఫ్యూయల్, ఓకే. సో అలా తీసుకునేటప్పుడు ఎఫ్ అండ్ యూ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు కూడా మనకి ఆపోజిట్ లెటర్స్. అండ్ అలాగే జీటీ ఎక్స్ప్రెస్, ఓకే. సో జీటీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేసి జీ అండ్ టీ ఆపోజిట్ లెటర్స్. సో అలాగే హెచ్ అండ్ ఎస్, దట్ మీన్స్ హైదరాబాద్, సికింద్రాబాద్, ఓకే. సో హైదరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్లో వచ్చేసి హెచ్ అండ్ అలాగే సికింద్రాబాద్లో వచ్చేసి ఎస్ ఈ రెండు కూడా మనకి హెచ్ఎస్ అనేవి ఆపోజిట్స్, ఓకే. అండ్ అలాగే ఐఆర్, సో ఐఆర్ మనం సింపుల్లీ గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇండియన్ రైల్వేస్ అని గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇండియన్ రైల్వేస్లో వచ్చేసరికి ఐ, ఇక్కడ వచ్చేసరికి ఆర్. ఐ అండ్ ఆర్ రెండు కూడా ఆపోజిట్స్, ఐ ఆపోజిట్ ఆర్ అండ్ ఆల్సో ఆర్ ఆపోజిట్ ఐ. సో ఇండియన్ రైల్వేస్లో ఉండే వన్ ఆఫ్ ది ఎక్స్ప్రెస్ జీటీ ఎక్స్ప్రెస్. సో జీ ఆపోజిట్ టీ అండ్ ఆల్సో టీ ఆపోజిట్ జీ, ఓకే. అండ్ అలాగే జేక్యూ, సో మనం ప్లేయింగ్ కార్డ్స్ ఆడతాం కదా, సో కార్డ్స్ ప్లే చేసేటప్పుడు అందులో ఉండే జోకర్ అండ్ అలాగే క్వీన్. సో జోకర్లో వచ్చేసి జే అండ్ అలాగే క్వీన్లో వచ్చేసి క్యూ, ఓకేనా. సో జే అండ్ క్యూ ఈ రెండు కూడా మనకి ఆపోజిట్ లెటర్స్, జే అండ్ క్యూ. అండ్ అలాగే కే అండ్ పి, ఓకేనా. సో కే అండ్ పి, సో దీన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే పవన్ కళ్యాణ్, ఓకే. సో పవన్ కళ్యాణ్లో పి అండ్ కే, ఓకేనా. పవన్ కళ్యాణ్లో పి అండ్ కే, పవన్ కళ్యాణ్ పి అండ్ కే ఈ రెండు కూడా మనకి అపోజిట్ లెటర్స్. అండ్ అలాగే ఎల్ఓ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ, ఓకే. లవ్లో వచ్చేసి ఎల్ అండ్ ఓ ఆపోజిట్స్. ఇక్కడ ఎం అండ్ ఎన్, దట్ మీన్స్ ఒక మ్యాన్ అని తీసుకోండి, మ్యాన్లో వచ్చేసరికి ఎం అండ్ అలాగే ఎన్, మ్యాన్లో వచ్చేసరికి ఎం అండ్ ఎన్ ఈ రెండు లెటర్స్ కూడా ఆపోజిట్ లెటర్స్, ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్ లెటర్స్. అలాగే పర్టికులర్ లెటర్కి పర్టికులర్ నెంబర్ ఉంది, ఓకేనా. సో ఒక లెటర్ యొక్క నెంబర్ అండ్ అలాగే లెటర్ యొక్క ఆపోజిట్ లెటర్ ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకుంటే సో కోడింగ్ డీకోడింగ్ అనేది వెరీ సింపుల్ అవుతుంది మనకి, ఓకే. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్, NOIDA నోయిడా ఈజ్ కోడెడ్ యాజ్ OPJEB. హౌ ఈజ్ ఢిల్లీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఎవ్రీ లెటర్ టు లెటర్ మనకి ఏ కోడింగ్ అయితే మనకి ఓకేనా ఏ విధంగా డీకోడ్ చేశారో ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారో రిమైనింగ్ ఈ లెటర్కి కూడా మనం అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, ఓకే. ఇక్కడ వచ్చేసరికి చూడండి నోయిడా ఏ విధంగా ఫాలో అయ్యారు OPJEB, ఓకేనా. OPJEB దట్ మీన్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎన్ నెంబర్ ఈజ్ 14, ఓ నెంబర్ ఈజ్ 15, ఇక్కడ ఓ నెంబర్ 15, పి నెంబర్ 16, I9, J10, D4, E5, A1, B2. సో ఎవ్రీ టైం మనకి ఏమైంది ఎవ్రీ టైం కూడా మనకు వచ్చేసి +1 ఇంక్రీజ్ అయింది, లెటర్ టు లెటర్ +1 ఇంక్రీజ్ అయింది. దట్ మీన్స్ ఇక్కడ నోయిడా ఈజ్ కోడెడ్ యాజ్ OPJEB, దట్ మీన్స్ ఎన్ అనేది ఓగా కన్వర్ట్ అయింది. సో ఎవ్రీ లెటర్ టు లెటర్ మాత్రమే చెక్ చేయాలి మనం, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి లెటర్ టు లెటర్ చెక్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఇచ్చే ఎన్ లెటర్ 14 అయితే ఓ లెటర్ 15 అయింది. దట్ మీన్స్ ఎవ్రీ టైం కూడా +1 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ కూడా మనకి ఢిల్లీని డీకోడ్ చేసేటప్పుడు ఎవ్రీ టైం కూడా మనం +1 అనేది ఇంక్రీజ్ చేస్తాం. దట్ మీన్స్ ఇక్కడ చూడండి D is 4, E5,
L12, H8, I9. ఓకేనా. సో ఎవ్రీ టైమ్ మనం ఏం చేస్తాం, ఇంక్రీజ్ చేస్తాం లెటర్ వచ్చేసి. సో డి వచ్చేసి 4, నెక్స్ట్ 5 ఉండాలి. సో 5 వచ్చేసి ఈ. ఓకేనా. సో దీన్ని డీకోడ్ చేసేటప్పుడు ఈ రావాలి. సో ఆప్షన్లో ఎక్కడైనా ఫస్ట్ లెటర్ ఈ ఉందా? సో ఆప్షన్ బి. ఒకసారి చెక్ చేద్దాం. ఈ వచ్చేసి 5. సో D4, నెక్స్ట్ 5 రావాలి ఈ. ఇక్కడ 5 ఉంది, 6 దట్ ఈజ్ ఎఫ్. అండ్ అలాగే 12, 13 ఎం. ఓకే. 8H, 9I. అండ్ అలాగే 9I, ఇక్కడ 10J. సో ఆప్షన్ బి అనేది మనకి సూటబుల్ అయింది. ఎవ్రీ టైం కూడా 1 లెటర్ అనేది ఇంక్రీజ్ చేసాం. అలా ఇంక్రీజ్ చేయడం వల్ల EFMIJ అనేది మనకి సొల్యూషన్గా వచ్చింది. ఓకే. అండ్ సెకండ్ వన్ చూడండి, హార్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ GNS, హౌ ఈజ్ కోల్డ్ కోడెడ్ యాజ్. సో ఇక్కడ మనకి హార్ట్ అనేది ఏ విధంగా కోల్డ్ చేశారు. సో హార్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ GNS. ఓకేనా. సో ఇక్కడ ఏ విధంగా కోడింగ్ ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. సో హెచ్ వచ్చేసి 8, అలాగే జి వచ్చేసి 7. సో O15, N14, T20, S19. సో ఎవ్రీ టైం కూడా ఏమైంది, ఒక లెటర్ అనేది డిక్రీజ్ అయింది. ఓకేనా. సో 8 ఉండేది -1, ప్రీవియస్ లెటర్ వచ్చింది. ఓకే. సో 8 వస్తే 7, -1 ఇక్కడ మనకి ప్యాటర్న్ అనేది ఏమొచ్చింది, ఎవ్రీ టైం డిక్రీజ్ 1, దట్ ఈస్ -1. సో అదేవిధంగా మనం కోల్డ్ చేసేటప్పుడు సో సి వాల్యూ ఈజ్ 3. సో మనకి ఆప్షన్లో ఫస్ట్ వాల్యూ ఏమి రావాలి, -1 డిక్రీజ్ అవును 2 రావాలి. సో 2 అనేది బి. సో ఆప్షన్లో బి ఎక్కడ ఉంది. సో ఫస్ట్ లెటర్ అనేది బి ఓన్లీ ఆప్షన్ ఏలోనే ఉంది. కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ చూస్ ఆప్షన్ ఏ. ఓకే. సో ఫర్దర్గా రిమైనింగ్ వన్స్ మనం చెక్ చేసుకుంటే ఓ వచ్చేసి 15. సో అంటే మనకి 14 రావాలి, దట్ ఈస్ ఎన్. ఓకేనా. సో ఎల్ వచ్చేసి 12, దాని డీ కోడ్ వచ్చేసి 11 రావాలి, దట్ మీన్స్ కే. ఓకే. అలాగే డి వచ్చేసి 4, దాని యొక్క డీ కోడ్ వచ్చేసి 3, దట్ మీన్స్ సి. సో బి అండ్ కేసీ సరిపోయింది కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ చూడండి, ట్రీ ఈజ్ రిటన్ యాజ్ UQFD. ఓకే. సో ట్రీని ఏ విధంగా డీకోడ్ చేశారంటే UQFD. ఓకే. సో హౌ ఈజ్ లీఫ్ రిటన్ ఇన్ దట్ కోడ్. సో లీఫ్ని ఏ విధంగా మనం డీకోడ్ చేయాలి. ఓకే. సో టీ వచ్చేసి 20, U 21. సో R 18, Q 17, E5, F6, E5, D4. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకి 20 + 1 అయింది. ఓకేనా. సో ఇక్కడ సెకండ్ లెటర్ వచ్చేసి 18, -1 అయితే 17 అయింది. ఓకే. సో అగైన్ థర్డ్ లెటర్ 5 + 1, 6. ఓకేనా. సో అంటే +1 -1 +1 -1 అనే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అయ్యాం. సేమ్ అలాగే లీఫ్కి కూడా మనం ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, +1 -1. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఎల్ వచ్చేసి మనకి 12, E5, A1, ఎఫ్ వచ్చేసి 6. సో దీనికి మనం ఎవ్రీ టైం కూడా +1 -1 +1 -1 ఫాలో అవుదాం. +1 -1 +1 -1. సో 12 + 1 13, 5 -1 4, 1 + 1 2, 6 - 1 5. దట్ ఈస్ ఇప్పుడు సొల్యూషన్ ఏమవుతుంది, 13 మీన్స్ ఎం. సో ఫస్ట్ లెటర్ ఎం అనేది 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫర్దర్గా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. 4D, ఎండి ఎక్కడైనా ఉందా, ఎంఎఫ్, ఎండి, ఎంబి. సో మనకి ఎండి కావాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో రిమైనింగ్ వన్ చెక్ చేసినా కానీ బిఈనే వస్తుంది. సో ఎండిబి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇన్ ఏ certain code, paper is written as QPARE. How is table written in that? సో పేపర్ అనేది ఏ విధంగా రాశారు మనకి. సో చెక్ చేయండి, పేపర్ ఈజ్ QPARE. ఓకేనా. సో ఈ క్వశ్చన్లో మనం చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్స్తో మనకి అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ పి వచ్చేసి 15, పి వచ్చేసి 16, క్యూ వచ్చేసి 17. అంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి +1 ఇంక్రీజ్ అయింది. ఓకేనా. సో ఓన్లీ ఫస్ట్ లెటర్ +1 ఇంక్రీజ్ అయింది. రిమైనింగ్ చూడండి, ఏ వచ్చేసి ఇక్కడ ఉంది, పి వచ్చేసి ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ 2 లెటర్స్ కూడా జంబుల్డ్ అయ్యాయి. ఓకేనా. సో రీప్లేస్ అయ్యాయి, దాని ప్లేస్లోకి ఇది, దీని ప్లేస్లోకి పి వచ్చేసి ఏ ప్లేస్లోకి, అండ్ అలాగే ఏ వచ్చేసి పి ప్లేస్లోకి రీప్లేస్ అయ్యాయి. ఓకేనా. అండ్ అలాగే నెక్స్ట్ 2 కూడా సేమ్ రీప్లేస్ అయ్యాయి, ఒకదాని ప్లేస్లోకి ఇంకోటి. ఓకే. సో అదే విధంగా మనం దీన్ని కూడా డీకోడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, టేబుల్ అనేది ఓకే. సో T20 మనకి +1 21 రావాలి, దట్ మీన్స్ యూ. ఓకే. సో ఆప్షన్ ఏదైనా ఉందా యూతో, అన్ని ఆప్షన్స్ కూడా యూతో స్టార్ట్ అయ్యాయి. సో రిమైనింగ్ చెక్ చేద్దాం.
ఏబి అనేది మనం రీప్లేస్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? బిఏ. అండ్ అలాగే ఎల్ఏ అనేది రీప్లేస్ అవ్వాలి ఈఎల్. ఓకే. సో యూబీఏ ఈఎల్ అనేది మన యొక్క ఆన్సర్. ఓకే. యూబీఏ ఈఎల్ ఏడుంది? యూబీఏ ఈఎల్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో కోడింగ్ డీకోడింగ్ ఏంటంటే, సో మనకి క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇచ్చారో అక్కడ ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యారో మనం చేయాల్సిన డీకోడ్ కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఓకేనా. సో ప్యాటర్న్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్మీ ఈజ్ కోడెడ్ యాజ్ ఏఎస్ఓబి. ఓకే. సో హౌ ఈజ్ జడ్జ్ ఇన్ రిటర్న్ దట్ కోడ్? సో ఆర్మీని ఏఎస్ఓబిగా రాశారు. జడ్జిని ఏ విధంగా రాస్తాం అనేది ఓకే చూడండి ఇక్కడ. సో ఏ నెంబర్ 1 అండ్ ఏ నెంబర్ 1 అండ్ అలాగే ఆర్ నెంబర్. ఓకేనా. ఇక్కడ ఏ జంబ్లింగ్స్ ఏం లేవు మనకి. సో చూద్దాం. ఇక్కడ జంబ్లింగ్స్ ఉన్నాయి కాబట్టి జంబ్లింగ్ చేసాం. ఆర్ నెంబర్ 18, ఎస్ నెంబర్ 19, ఎం 13, ఓ 15, వై 25, బి 2. ఓకేనా. సో ఇక్కడ ఎవ్రీ టైం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఓకేనా. సో ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. 2 అనేది తగ్గుతుంది. ఆ విధంగా కాకుండా మనం జెడ్ వచ్చేసి 26, నెక్స్ట్ ఏ వచ్చేసి ఏమవుతుంది మళ్ళీ 1 అనేది మళ్ళీ రీప్లేస్ చేస్తే 26 + 1 27, అప్పుడు బి వచ్చేసి 28. సో ఇక్కడ ఈ 28 అనేది బిని ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే ఓకేనా. సో ఇప్పుడు చూడండి 1 1 ఏమైనా చేంజ్ ఉందా? లేదు. సో 0. 18 19 సో ఏం చేంజ్ ఉంది? +1. అలాగే 13 15 సో +2. సారీ 25 28 దట్ ఈస్ +3. సో ఎవ్రీ లెటర్ కూడా మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో 0 1 2 3 4 అలా. ఓకే. సో లెటర్ టు లెటర్ ఏమైంది? ఎవ్రీ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది ఆల్టర్నేట్లీ. ఓకేనా. సో లీనియర్లీ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనం చూసుకుందాం జడ్జ్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అని. ఓకే. సో జడ్జ్ ఇక్కడ చూసుకుంటే సో ఫస్ట్ జే 10. సో మనకు ఆన్సర్ కూడా 10 రావాలి. దట్ మీన్స్ జే. యూ వచ్చేసి ఏంటి? 21. సో మనకి రావాల్సింది +1. ఓకేనా. సో అప్పుడు ఏమవ్వాలి? 22. సో 22 మీన్స్ వి. అలాగే డి వచ్చేసి 4. ఇక్కడ +2. ఓకేనా. 0 1 2 అలా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో 0 1 అయింది 2 ఇప్పుడు అవుతుంది. సో 4 + 2 6 దట్ ఈజ్ ఎఫ్. అలాగే G7 7 + 3 10 దట్ ఈజ్ జే. ఓకే. E5 5 + 4 9 దట్ ఈజ్ ఐ. JVFJI ఏడుంది ఆప్షన్? సో JVFJI. ఓకే. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇవన్నీ కాకుండా ఫస్ట్ 2 లెటర్స్ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ జేవి జేడబ్ల్యూ జేతో స్టార్ట్ అయ్యేవి రెండే ఉన్నాయి. అందులో జేవితో స్టార్ట్ అయ్యేది ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్లీ వీ కెన్ చూస్ ద ఆప్షన్ బి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రియాక్షన్ ఈజ్ రిటన్ యాజ్ RAETCOIN. ఓకేనా. సో అప్పుడు మనం బ్యూటీని ఏ విధంగా డీకోడ్ చేస్తాం? ఓకే. సో ఇప్పుడు చూడండి. సో ఆర్ అనేది సేమ్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఉండే లెటర్స్ ఏవైతే ఉన్నాయో కింద మనం డీకోడ్ చేసిన దాంట్లో కూడా సేమ్ లెటర్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఉండే లెటర్సే మనకి జంబిల్డ్ అయ్యాయి. సో ఆ జంబిల్డ్ అనేవి ఏ విధంగా అయ్యాయో ఒకసారి చూద్దాం. ఆర్ అనేది సిమిలర్గా ఉంది, చేంజ్ కాలే. అండ్ అలాగే ఇక్కడ ఈ అండ్ ఏ రెండు కూడా రీప్లేస్ అయ్యాయి. ఓకేనా. అండ్ అలాగే టీసీ ఈ రెండు కూడా రీప్లేస్ అయ్యాయి. అలాగే ఐఓ ఈ రెండు కూడా రీప్లేస్ అయ్యాయి. అండ్ ఫైనల్ నెంబర్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఉంది. ఓకేనా. సో మనకి ఏదైనా ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ సేమ్ ఉన్నాయి, బిట్వీన్లో ఉండేవి మనకి చేంజ్ అయ్యాయి. ఓకే. సో ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అనేవి సేమ్ ఉన్నాయి. సో మిడిల్లో ఉండే నెంబర్స్ అనేవి జంబిల్డ్ అయ్యాయి. దట్ మీన్స్ ఈఏ అనేది ఏఈ అండ్ అలాగే యూటీ అనేది టీయు. ఓకేనా. సో ఈ విధంగా ఎక్కడైనా ఆప్షన్లో కనిపిస్తుందా మనకి డీకోడింగ్ అనేది? సో దట్ ఈస్ ద ఆన్సర్ BAETUY. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏముంది? ఫస్ట్ లెటర్ అండ్ అలాగే లాస్ట్ లెటర్ అనేవి సేమ్ ఉన్నాయి. సో బిట్వీన్లో ఏవైతే ఉన్నాయో మిడిల్లో సో ఆ నెంబర్స్ అన్నీ కూడా జంబిల్డ్ అయ్యాయి ఈ విధంగా. ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ అనేది మనం ఫాలో అయితే సో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ సేమ్ ఉండగా బిట్వీన్లో ఉండేవి జంబుల్ చేసాం. సో BAETUY ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. In a certain code, lion is written as LMGJ. How is milk in written that code? సో లయన్ అనేది మనం
ఎల్ఎంజీజే ఈ విధంగా డీకోడ్ చేస్తే మనకి మిల్క్ అనేది ఏ విధంగా డీకోడ్ చేస్తాం. ఓకేనా. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎల్ అండ్ ఎల్ సేమ్ ఉన్నాయి అండ్ ఐఎం చాలా డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వచ్చేసి 9 అయితే ఎం వచ్చేసి 13 చాలా డిఫరెన్స్ ఉంది. ఓ వచ్చేసి 15 అయితే జీ అనేది 7. సో డిక్రీజ్ చాలా డిఫరెన్స్ ఉంది. సో మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ కాదు. సో ఇంకేమైనా ఉందా చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ వచ్చేసి నంబర్స్ రాద్దాం. ఎల్ వచ్చేసి నంబర్ 12, ఐ 9, ఓ 15, ఎన్ 14. ఓకే. సేమ్లీ ఇక్కడ ఎల్ 12, 13, 7, 10. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 10 ఉంది. దట్ మీన్స్ 2 డిక్రీజ్ అయింది. ఎవ్రీ టైం కూడా అంతే. ఇక్కడ 9, 7 2 డిక్రీజ్, 15, 13 2 డిక్రీజ్, 14, 12 2 డిక్రీజ్. ఓకేనా. సో మనకి ఎప్పుడైనా క్లారిటీ రావాలి కోడింగ్ డీకోడింగ్ అంటే మనం ఏం చేద్దాం, పర్టికులర్గా దాని యొక్క నంబర్స్ అనేవి అక్కడ మనం రాసుకుంటే సో మనకి క్లియర్లీ అర్థమవుతుంది అనమాట. డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా, ఏమవుతుందా అని. ఓకేనా. సో అలా అయ్యేటప్పుడు మనం సింపుల్గా చెప్పేయచ్చు అనమాట. ఓకేనా. సో ఎల్జే మనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అదే నెంబర్స్ ఈ విధంగా తీసుకున్నాం అనుకో, సో 12, 10 అంటే 2 డిక్రీజ్ అయింది, 9, 7 2 డిక్రీజ్ అయింది. ఓకేనా. సో ఈ విధంగా మనం తొందరగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే. సో ఆ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఎవ్రీ టైం 2 డిక్రీజ్ అవుతూ ఈ విధంగా ఉంది. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ కూడా మనం మిల్క్ అనేది కూడా అదే ప్యాటర్న్లో తీసుకుంటాం. సో మిల్క్ వచ్చేసి నెంబర్స్ ఏమవుతున్నాయి మనకి, ఎం వచ్చేసి 13, ఐ 9, ఎల్ 12, కే 11. సో నెంబర్స్ అనేవి డిక్రీజ్ అవ్వాలి. ఎం అనేది 13 ఉంటే ఇక్కడ వచ్చే నెంబర్ మనకి ఏమవుతుంది 11, దట్ ఈజ్ కే. ఓకేనా. సో ఇక్కడ ఐ అనేది 9 అవుతుంది, -2 దట్ ఈజ్ 7. ఎల్ వచ్చేసి 12 -2 10, కే వచ్చేసి 11 -2 9. ఓకేనా. సో ఇప్పుడు నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి మనకి, 9 వచ్చేసి ఐ. సో ఐతో ఏదైనా ఆప్షన్ ఉందా, ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో అదే కాదో చెక్ చేస్తాం. 10 వచ్చేసి జే, 7 వచ్చేసి జీ, లాస్ట్ నెంబర్ కే. ఓకేనా. సో ఇక్కడ కూడా మనం ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యాం, సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యాం. ఓకేనా. సో అలా ఫాలో అవగా మనకు వచ్చింది ఏంటి, ఐజే జీకే. ఓకే. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూడండి, రైటర్. So writer is written as SFUJSX. Okay. So ఇక్కడ చూడండి, W number is 23, R is 18. Okay. I9, T20, E5, R18, S19, F6, U21, J10, S19, X24. Okay na. So 23, 24, 18, 19, 9, 10, 20, 21, 5, 6, 18, 19 ఎవ్రీ టైం కూడా ఆపోజిట్ డయాగ్నల్లీ కార్నర్లో ఉన్నాయి కదా. సో ఈ ప్యాటర్న్ ఏదైతే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా రివర్స్ అయ్యాయి అనమాట ఎవ్రీ టైం కూడా. ఓకేనా. సో రివర్స్ అవుతూ ఇంక్రీజ్ అయ్యింది ఒక నెంబర్. ఓకే. ఇంక్రీజ్ అయింది ఒక నెంబర్. మనం ఇక్కడ తీసుకునే ప్యాటర్న్ కూడా సేమ్. ఓకే. డాక్టర్ అనేది తీసుకుంటాం మనం. ఓకే. డాక్టర్ దట్ మీన్స్ 4, మనకి రావాల్సింది 5. ఓకేనా. ఈ ఓ వచ్చేసి 15, సో మనకి రావాల్సింది 16, దట్ ఈజ్ పి. అండ్ అలాగే ఆర్ వచ్చేసి 18, స్టార్టింగ్ లెటర్ ఏంటి 19 రావాలి, దట్ ఈజ్ ఎస్. ఎస్తో అన్ని ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ యూ వచ్చేసి 15, రావాల్సింది 16. ఓకేనా. సో దట్ ఈజ్ పి, ఎస్పితో. సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టీ వచ్చేసి 20, మనకి కావాల్సింది 21, దట్ ఈజ్ యూ, ఎస్పియు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సి వచ్చేసి 3, మనకు కావాల్సింది 4, దట్ ఈస్ డి, ఎస్పియు డిపిఈ. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ ఫాలో అయిన ప్యాటర్న్ ఏంటి అంటే ఒకసారి చూడండి. సో లాస్ట్ లెటర్, ప్రీవియస్, సో ఈ విధంగా ఫాలో అయ్యాం. ఓకేనా. సో దాంతోపాటు ఫాలో అయ్యేటప్పుడు +1 అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, బిలియన్, BILLION డీకోడెడ్ యాజ్ IBLLOIN. ఓకేనా. సో ఏ విధంగా కన్వర్ట్ అయింది చూద్దాం. సో టోటల్ ఐ రివర్స్లో కన్వర్ట్ అయింది. ఓకేనా. జంబుల్డ్ అయింది. అండ్ అలాగే ఎల్ రివర్స్ అయింది. ఓకే. ఐఓఓ రిమైనింగ్ ఉండిపోయిన ఎన్ వచ్చేసి సేమ్ ఉంది. ఓకేనా. సో ఒకవేళ ఈవెన్ నెంబర్స్లో ఉంటే జంబుల్డ్ అవుతున్నాయి. ఒకవేళ రిమైనింగ్ ఏదైనా హార్డ్ నెంబర్లో ఉండిపోయిందంటే, సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి రీప్లేస్ అయ్యాయి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి రీప్లేస్ అవ్వకుండా లాస్ట్లో వచ్చే నెంబర్ సేమ్ ఉంది. ఒకవేళ సేమ్ ఇక్కడ కూడా అలానే అవుతుందా,
సో ఇక్కడ 1 2 3 4 5 6 7 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రెండు కన్వర్ట్ అవ్వను, రిమైనింగ్ 1 నెంబర్ అది సేమ్ అవుతుంది. ఒకవేళ 6 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ MILTON అనేది, సో 2 2 2గా కన్వర్ట్ అయిపోతాయి. సో అక్కడ రిమైనింగ్ ఏమి ఉండదు కాబట్టి అన్ని నెంబర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎందుకు సేమ్ వచ్చింది, ఇంకో పక్కన లెటర్ లేదు కాబట్టి. ఒకవేళ లెటర్ ఉంటే మనకి ఈ విధంగా కన్వర్ట్ అయ్యేది. ఓకేనా, లెటర్ లేదు కాబట్టి సేమ్ తీసుకున్నాం. సో ఇక్కడ అలా లెటర్ లేకపోతేనే తీసుకుంటాం, లేదు అంటే ఈ విధంగా కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా, సో MI వచ్చేసి IM అయింది మనకి, అలాగే LT TL ON NO, సో IMTL NO ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next question. If every alternate letter from B onwards is written in small letters, whereas the other letters are written in capitals, how will the third month from May be coded? Third month from May be coded. Okay. So ఇక్కడ చూడండి, if every alternate letter from B, so from B నుండి మనం స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, సో ఈజ్ రిటన్ ఇన్ స్మాల్ లెటర్స్. సో దట్ మీన్స్ ఏమవుతున్నాయి, ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్, ఫర్ ఎగ్జాంపుల్ సో B తీసుకున్నాం, ఆల్టర్నేట్ నెంబర్ ఏమవుతుంది D, దాని ఆల్టర్నేట్ నెంబర్ ఏమవుతుంది F. ఓకేనా, సో ఇలా ఎవ్రీ ఆల్టర్నేట్ నెంబర్ కూడా, అంటే దట్ మీన్స్ 2 4 6 ఈవెన్ నెంబర్స్తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్నీ కూడా మనకి, ఓకేనా, సో ఈవెన్ నెంబర్స్తో ఉండే లెటర్స్ అన్నీ కూడా మనకి స్మాల్ లెటర్స్, రిటన్ ఇన్ స్మాల్ లెటర్స్. అంటే దీన్ని ఏ విధంగా రాయాలి, B D F అండ్ నెక్స్ట్ 8 వచ్చేసి H, ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళాలి ఎవ్రీ ఆల్టర్నేట్ నెంబర్. రిమైనింగ్ లెటర్స్ అన్నీ కూడా క్యాపిటల్లో ఉన్నాయి, దట్ మీన్స్ ఇక్కడ C ఉంది, సో C వచ్చేసి క్యాపిటల్లోనే ఉంది, అండ్ అలాగే E ఉంది, ఈ క్యాపిటల్లోనే ఉంది. ఓకేనా, సో G క్యాపిటల్, I క్యాపిటల్, సో ఈ విధంగా రిమైనింగ్ నెంబర్స్ అన్ని క్యాపిటల్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, C అనేది 3, E అనేది 5, G అనేది 7 9. ఈవెన్ నెంబర్స్తో ఉన్న లెటర్స్ అన్నీ కూడా మనకి స్మాల్ లెటర్స్, ఆడ్ నెంబర్స్తో ఉన్న లెటర్స్ అన్నీ కూడా ఈవెన్ లెటర్స్, స్మాల్ క్యాపిటల్ లెటర్స్. ఓకేనా, సో ఇప్పుడు మనకి క్వశ్చన్ చూసుకుంటే, హౌ విల్ ద థర్డ్ మంత్ ఫ్రమ్ మే, సో మే నుండి థర్డ్ మంత్ ఏమవుతుంది, జూన్ జూలై ఆగస్ట్. ఓకేనా, సో ఆగస్ట్ అవుతుంది. సో ఆగస్ట్ వచ్చేసరికి ఏ విధంగా కోడ్ చేస్తాం, దీన్ని మనం కంపేర్ చేసుకుంటూ, సో ఏ వచ్చేసి 1, U వచ్చేసి 21, G 7, U 21, S 19, T 20, ఇవన్నీ కూడా మనకి ఆడ్ లెటర్సే. ఓకేనా, సో ఆడ్ నెంబర్స్తో ఉన్న లెటర్స్, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఏమున్నాయి, ఆడ్ లెటర్స్తో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా, సో అవన్నీ క్యాపిటల్లో ఉన్నాయి. సో కాబట్టి అవన్నీ కూడా మనం క్యాపిటల్లో రాస్తాం, AU GUS. T వచ్చేసి 20, దట్ మీన్స్ ఏంటి, ఈవెన్ నెంబర్స్తో ఉన్న లెటర్. సో ఈవెన్ నెంబర్స్తో ఉన్న లెటర్స్ ఏ విధంగా ఉన్నాయి, స్మాల్ లెటర్స్. సో ఓన్లీ T మాత్రమే స్మాల్, రిమైనింగ్ అన్ని కూడా క్యాపిటల్. ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ D. ఓకేనా, సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ బిల్డింగ్ ఆర్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ, విచ్ లెటర్ వుడ్ బి ఫర్దర్ ఫ్రమ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్. సో దీన్ని ఆల్ఫాబెటికల్లీ అరేంజ్ చేస్తే, దట్ మీన్స్ ఏంటి, ABCD ఈ విధంగా అరేంజ్ చేస్తే మనకి ఏమవుతుంది, స్టార్టింగ్ B వస్తుంది. ఓకేనా, సో దట్ మీన్స్ 2, తర్వాతకి ఏమొస్తుంది 7 వస్తుంది. ఓకే, సో ఆ విధంగా మనం ఆర్డర్లో రాసామనుకోండి, సో ఫస్ట్ లెటర్కి లాస్ట్ లెటర్కి ఏది దూరంగా ఉంటుంది, ఫస్ట్ లెటర్ నుండి కంపేర్ చేసుకుంటే ఏది ఫార్దెస్ట్ ఉంటుంది, సో అంటే లాంగ్లో ఉండేది ఏ లెటర్, ఫస్ట్ లెటర్ ఇందులో నార్మల్లీ చెక్ చేసుకుంటే 2, లాస్ట్లో వచ్చేది ఏంటి, ఈ 21 కదా వస్తుంది. అరేంజ్ ఇన్ ఆల్ఫాబెటికల్లో అరేంజ్ చేసిన తర్వాతకి B స్టార్టింగ్లో ఉంటుంది, లాస్ట్లో U ఉంటుంది. సో U కంటే ఇంకా పెద్ద లెటర్ ఏం లేదు కాబట్టి లాస్ట్లో ఉండేది U. సో అంటే స్టార్టింగ్ ఫస్ట్ లెటర్ నుండి లాస్ట్లో ఉండే నెంబర్ ఏంటి, దూరంలో ఉండేది U. సో డైరెక్ట్లీ వీ కెన్ చూస్ ఆప్షన్ B. ఓకేనా, సో లేదు మనం ప్రాసెస్ చేస్తానంటే చూడండి, సో ఆల్ఫాబెటికల్లో అరేంజ్ చేస్తాం, ఆల్ఫాబెటికల్ అరేంజ్ చేస్తే ఫస్ట్ లెటర్ B, తర్వాతకి వచ్చేసి G, అండ్ తర్వాతకి వచ్చేసి సో B, అండ్ నెక్స్ట్ లెటర్ వచ్చేసి D, అండ్ నెక్స్ట్ లెటర్ G, అండ్ I 2 times I ఉంది కాబట్టి 2 times I, అండ్ అలాగే L అండ్ U. సో ఇది మనం ఆల్ఫాబెటికల్ సిరీస్లో అరేంజ్ చేసాం. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఏముంది ఇక్కడ B, దీనికి ఫార్దెస్ట్ మోస్ట్, సో అంటే దీనికి చాలా దూరంలో ఉండే లెటర్ ఏముంది, సో U ఉంది. సో ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ అలాగే 12th క్వశ్చన్ చూడండి, హానెస్టీ ఈజ్ కోడెడ్ యాజ్ NOHTSE, అండ్ అలాగే జాయ్ఫుల్ ఈజ్ కోడెడ్ యాజ్ YOJLUF. జాయ్ఫుల్ ఈజ్ కోడెడ్ యాజ్ YOJLUF. లవింగ్ ఈజ్ కోడెడ్ యాజ్, సో లవింగ్ అనేది మనం ఏ విధంగా డీకోడ్ చేస్తాం, సో ఇక్కడ చూడండి,
హెచ్ఓఎన్ ఇక్కడ కూడా సేమ్ లెటర్సే ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ 3 లెటర్స్ హెచ్ఓఎన్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 3 లెటర్స్ రివర్స్‌లో రాశారు. హెచ్ఓఎన్‌ని ఎన్ఓహెచ్‌గా రివర్స్‌లో రాశారు. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ 3 లెటర్స్ ఈఎస్టీని రివర్స్‌లో రాశారు. ఈఎస్టీ రివర్స్ దట్ మీన్స్ టీఎస్ఈ అని. సో అలాగే సెకండ్ కోడింగ్ కూడా మనకిచ్చారు. జేఓవైని వైఓజే అని. సో ఈ 3 లెటర్స్‌ని రివర్స్‌లో, అలాగే ఎఫ్యూఎల్‌ని రివర్స్‌లో ఎల్యూఎఫ్ అని రివర్స్‌లో. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, లవింగ్‌ని ఎల్ఓవిని రివర్స్‌లో రాస్తాం. దట్ ఈస్ విఓఎల్. అలాగే ఐఎన్జీని జిఎన్ఐ. ఓకేనా? సో విఓఎల్ జిఎన్ఐ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In a certain code, BAT is written as PATB and last is written as POSTL. How is bring written in that code? సో ఇక్కడ మనకి బ్యాట్ని ఏ విధంగా రాశారు? PATB. ఓకేనా? సో అండ్ అలాగే లాస్ట్ని ఏ విధంగా రాశారు? POSTL. అండ్ అలాగే వింగ్ని ఏ విధంగా రాయాలి? ఓకేనా? సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ క్లియర్గా. సో ఇక్కడ బ్యాట్ అనేది ఉంది, అంటే ఇవే లెటర్స్ ఇక్కడ ఉన్నాయి కానీ అడిషనల్లీ పి ఉంది. సో ఇక్కడ లాస్ట్ ఉంది, సో ఇక్కడ కూడా అవే లెటర్స్ ఉన్నాయి కానీ అడిషనల్లీ పి ఉంది. సో అలాగే ఇక్కడ వింగ్ ఉంది, అడిషనల్లీ మనకి ఏం రావాలి? స్టార్టింగ్లో పి రావాలి. ఓకేనా? సో అన్ని ఆప్షన్స్లో కూడా పి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. బి వచ్చేసి ఫైనల్గా లాస్ట్ వరకు వెళ్ళింది. ఏ టీ అనేవి ఈ విధంగా మనకి కనిపిస్తున్నాయి. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ ఎల్ వచ్చేసి లాస్ట్ వన్, రిమైనింగ్ ఓఎస్టీ సేమ్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఏటీ అనేది సేమ్ ఉన్నాయి, బి ఫైనల్కి వెళ్ళిపోయింది అంతే. ఇక్కడ ఓఎస్టీ సేమ్ ఉన్నాయి, ఎల్ వచ్చేసి లాస్ట్ వరకు వెళ్ళింది. సో అండ్ అలాగే డబ్ల్యూ అనేది లాస్ట్ వరకు వెళ్ళిపోతే రిమైనింగ్ ఐఎన్జి సేమ్ ఉంటాయి, డబ్ల్యూ లాస్ట్కి వెళ్తుంది. ఓకేనా? సో పి వచ్చేసి స్టార్టింగ్ కామన్. సో పిఐఎన్జిడబ్ల్యూ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ మీన్స్ సో ఇక్కడ ప్యాటర్న్ అనేది మనం ఫాలో అయితే సో ఈ విధంగా చేంజ్ అవుతున్నట్టు ఎవ్రీ టైం కూడా. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి. ఎయిర్లైన్ ఈజ్ రిటన్ యాజ్ ఈఎన్ఐఎల్ ఆర్ఐఏ 7. హౌ ఈజ్ రైల్వే రిటన్ ఇన్ దట్ కోడ్? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఎయిర్లైన్. ఓకేనా? సో ఎయిర్లైన్ కోడ్ ఏ విధంగా రాశారు? ఈఎన్ఐ ఎల్ఆర్ఐఏ 7. ఓకేనా? సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ వచ్చేసి ఫైనల్లో ఉంది, ఇక్కడ ఈ వచ్చేసి ఈ ఫైనల్లో ఉంది, అంటే చేంజ్ అయ్యాయి కదా. ఈ అండ్ అలాగే ఎన్ కూడా ఎల్ఐఎల్ఆర్ఐఏ, అంటే మనకి ఏమైంది? ఈ విధంగా రాయాల్సిన నెంబర్ అనేది రివర్స్లో రాసాం మనం. ఓకేనా? ఎయిర్లైన్ అనేది మనం రాసే లెటర్స్ అనేవి ఏ డైరెక్షన్లో రాసామో సో రివర్స్ డైరెక్షన్లో మనకి రాశారు ఎయిర్లైన్ అనేది. అండ్ 7 ఎందుకు వచ్చిందంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ అక్కడ ఎన్ని ఉన్నాయి? 7. 1 2 3 4 5 6 7. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ 7 తీసుకున్నారు. అదే విధంగా రైల్వే రాస్తే మనకి ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేసి వై, రివర్స్లో రాయండి, YAWLIAR. ఇదే కదా రైల్వే. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6 7. ఇక్కడ కూడా మనకి 7 లెటర్స్. సో YAWLIAR 7. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ చూడండి. గుజరాత్ ఈజ్ రైటన్ యాజ్ GGJJAA. ఓకేనా? సో GJA ఈ మూడింటిని డబుల్ టైమ్స్ రాశారు, అంటే ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్. ఓకేనా? సో 3 టైమ్స్ రాశారు. అలాగే మనకి ఇక్కడ ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్, సెవెంత్ వన్, అంటే ఆడ్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో సో ఆడ్ నెంబర్ ప్లేసెస్లో ఏ లెటర్స్ ఉన్నాయో దాన్ని డబుల్ టైమ్స్లో రాశారు. ఓకేనా? 2 టైమ్స్గా రాశారు. సో మనకి ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ ప్లేస్లో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో దాన్ని మనం 2 టైమ్స్గా రాసుకుంటాం. దట్ మీన్స్ సి వచ్చేసి ఉంది. సో సిసి. ఓకే. అలాగే డబల్ఈ, సిసిఈఈ ఎక్కడుంది? ఈ 2 ఆప్షన్స్. అండ్ అలాగే ఎన్ఎన్, CCEENNII. ఓకేనా? సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ అలాగే ఇఫ్ ట్యూన్ ఈజ్ కోడెడ్ యాజ్ UUOE. సో ట్యూన్ అనేది UUOEగా ఉంది. లార్డ్ వచ్చేసి MOSD. హౌ ఈజ్ ఫ్లేమ్ రిటన్ యాజ్? సో ఫ్లేమ్ అనేది ఏ విధంగా రాయాలి మనం? సో చూడండి. ట్యూన్ T20 U21 N14 E5. అలాగే
U21, U21, O15, E5. ఓకేనా? సో ఇక్కడ 21, ఇక్కడ 21, ఇక్కడ 5, ఇక్కడ 5. ఈవెన్ నెంబర్స్. దట్ మీన్స్ సెకండ్ ప్లేస్ అండ్ ఫోర్త్ ప్లేస్‌లో ఉండేవి సేమ్ నంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏ లెటర్ ఉందో ఇక్కడ కూడా అదే లెటర్ ఉంది. కానీ ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్‌లో ఉండేవి ఏమైంది? +1 అయింది. అంతేనా? సో 20, 21, 14, 15 అంటే ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సెవెంత్ ప్లేస్ అలా ఉండే లెటర్స్ అన్నీ కూడా +1 ఇంక్రీజ్ అయింది. సో ఈవెన్ నెంబర్స్‌లో ఉండే ప్లేసెస్ అన్నీ కూడా మనకి సేమ్ లెటర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకుంటే ఈవెన్ ప్లేస్‌లో సేమ్. సో మనకి ఇక్కడ ఈవెన్ ప్లేస్‌లో సేమ్ రాస్తాం. దట్ ఈస్ ఎల్ అండ్ ఎం. ఇక్కడ ఉండేవి మనకి ఏమవుతుంది? ఇంక్రీజింగ్ 1. ఇక్కడ ఎఫ్ వచ్చేసి 6 మనకి 7 రావాలి. దట్ ఈస్ జి. ఏ బి. ఓకే. ఈఎఫ్. జిఎల్బి ఎంఎఫ్. జిఎల్బి సారీ. సో మనకి జిఎల్బి ఎంఎఫ్ ఎక్కడైనా ఆప్షన్లో ఉందా? సో నన్ ఆఫ్ ది ఆన్సర్. ఓకేనా? సో జిఎల్బి ఎంఎఫ్ అనేది రావాలి. ఎందుకు? సెకండ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్. మనకి సెకండ్ పొజిషన్ అండ్ అలాగే ఫోర్త్ పొజిషన్. ఓకేనా? సో ఇవి ఎక్కడైనా ఉంటే ఆ సెకండ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, సిక్స్త్ పొజిషన్ మాత్రమే సేమ్ ఉంటాయి. సో అలాగే ఫస్ట్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి +1 అనేది. సో అలా చేసేటప్పుడు మనకి ఏమొచ్చింది? జిఎల్బి ఎంఎఫ్ అనేది ఆన్సర్ వచ్చింది. సో జిఎల్బి ఎంఎఫ్ అనేది మనకి ఎక్కడ లేదు కాబట్టి నన్ ఆఫ్ ది ఆన్సర్. లేదు ఆప్షన్స్ తప్పిచ్చారు అనుకుంటే ఇక్కడ జి అనేది కన్వర్ట్ అయితే ఒకవేళ తప్పిస్తే జిఎల్బి ఎంఎఫ్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో అది లేదు కాబట్టి మనం నన్ ఆఫ్ దీస్. ఓకే. ఇఫ్ హ్యాట్ ఈజ్ కోడెడ్ యాజ్ 8120. సో హ్యాట్ అనేది 8120. హౌ బ్యాన్ ఈజ్ కోడెడ్ ఇన్ దిస్ కోడ్? హ్యాట్ అనేది 8120 అయితే బ్యాన్ అనేది మనం ఏ విధంగా డీకోడ్ చేస్తాం? ఓకేనా? సో హెచ్ఏటి. సో హెచ్ వాల్యూ ఏంటి? 8. ఏ వాల్యూ 1, టీ వాల్యూ 20. సో 8, 1, 20 సరిపోయింది కదా? అదేవిధంగా బ్యాన్ని ఏ విధంగా రాస్తారు? బి వాల్యూ వచ్చేసి మనకి 2. ఓకే. సో బి వాల్యూ వచ్చేసి 2, ఏ వాల్యూ 1, ఎన్ వాల్యూ 14. సో 2114 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో అలాగే పోలీస్ ఈజ్ కోడెడ్ యాజ్ 60 ఇన్ దట్ సర్టెన్ కోడ్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆర్మీ? సో పోలీస్ అనేది 60 అయితే ఆర్మీ అనేది ఏమవుతుంది? ఓకేనా? సో పి నంబర్ 16, ఓ నంబర్ 15, ఎల్ నంబర్ 12, ఐ 9, సి 3. సో 9 + 3 రెండు యాడ్ చేస్తే 12. ఈ వాల్యూ వచ్చేసి 5. ఓకేనా? సో ఇవన్నీ యాడ్ చేయగా మనకి వచ్చే వాల్యూ ఏంటి? 60. అవునా కదా చూద్దాం. సో 5 + 5 10 అండ్ అలాగే 6 + 4. ఓకేనా? 2 + 2 4 కదా? సో 10, 10 20. సో 0 2. సో 2 and 4 ones. 2 + 4 60. సో ఇవన్నీ యాడ్ చేయగా మనకి ఏమొచ్చింది? 60. సో అంటే ఇక్కడ ఉండే లెటర్స్ అన్నీ కూడా దాని యొక్క నంబర్స్తో యాడ్ చేయగా మనకి 60 వచ్చింది. అలాగే ఆర్మీలో ఉండే లెటర్స్ అన్నీ కూడా దాని యొక్క నంబర్స్తో యాడ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది? ఏ అనేది 1, ఆర్ అనేది 18, ఎం వచ్చేసి 13, వై వచ్చేసి 25. ఓకే. సో 20 and 10 30 and 10 40. ఓకేనా? సో అక్కడ వరకు 40. 5 + 3 8. ఓకే. 8 + 8 16 + 1 17. సో ఓవరాల్లీ that is 57. Option D is the correct answer. Okay. And next చూడండి, if pink is coded as 1691411 in a certain code, how is red coded in this code? సో పింక్ని 1691411 గా రాస్తే రెడ్ని ఏ విధంగా డీకోడ్ చేస్తారు అన్నారు. సో పింక్ పి వచ్చేసి 16 సరిపోయిందా? ఐ వచ్చేసి 9. ఓకే. అండ్ అలాగే ఎన్ వచ్చేసి 14, కే వచ్చేసి 11. సో లెటర్ యొక్క నెంబర్స్ రాశారు. సో మనం కూడా లెటర్స్ యొక్క నెంబర్ రాస్తాం. ఆర్ వచ్చేసి 18, ఈ వచ్చేసి 5, డి వచ్చేసి 4. 1854 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ అలాగే ప్రాసెసర్ ఈజ్ కోడెడ్ యాజ్ ROSSE CORP in a code. Which of the following words is coded as RETUP MOC in this code? ఓకేనా? ప్రాసెసర్ అనేది ఈ విధంగా కోడ్ చేస్తే ఓకే. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కోడెడ్ యాజ్ RETU, దీన్ని ఏ విధంగా డీకోడ్ చేశారు? సో ఇది కోడింగ్, ఇది డీకోడింగ్. సో మనకి ఇక్కడ ఇక్కడ డీకోడింగ్ ఇచ్చారు, దీని యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. వర్డ్స్ ఈజ్ కోడెడ్ యాజ్. సో దీన్ని ఏ విధంగా కోడింగ్ చేస్తారు? ఆల్రెడీ డీకోడ్ ఇచ్చారు, మనకి కోడింగ్ రాయమంటున్నారు. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చే ప్రాసెసర్ యొక్క
ఇది కోడ్, ఇది డీకోడ్. ఓకే, ROSSECORP. ఓకేనా. సో ఇది డీకోడ్. మనకి సెకండ్ టైం ఇచ్చేది డీకోడ్ ఇచ్చారు. దట్ మీన్స్ RETUPMOC. సో దీనికి మనం కోడింగ్ రాయాలి. ఓకేనా. సో దీనికి ఏ విధంగా కోడింగ్ రాస్తాం అనేది చూడండి ఒకసారి. సో P అనేది లాస్ట్ వరకు వెళ్ళింది, R అనేది అంటే దీన్ని ఈ డైరెక్షన్లో మనం రాసుకుంటే ఒరిజినల్ వాల్యూ, సో రివర్స్ డైరెక్షన్లో డీకోడింగ్ అనేది రాశారు. ఓకేనా. సో ఇది మనకి రివర్స్ డైరెక్షన్లో డీకోడింగ్ కోడింగ్ ఏ విధంగా ఉంటుంది, నార్మల్ డైరెక్షన్లో ఉంటుంది. సో అప్పుడు ఎవ్రీ టైం కూడా రివర్స్ అవుతుంది. దట్ ఈస్ COMPUTER. సో దీని యొక్క కోడింగ్ ఏంటి, కంప్యూటర్. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి టైప్స్ అనేవి చాలా విధంగా ఉంటాయి. సో ఏ క్వశ్చన్ని ఏ విధంగా డీకోడ్ చేశారు అనేది చూడండి. ఓకేనా. సో అక్కడ ఉండేవి ఆపోజిట్ లెటర్స్ ఉంటాయి, అండ్ అలాగే లెటర్ నెంబర్స్ ఉంటాయి, అండ్ అలాగే ఈ విధంగా జంబ్లింగ్ లెటర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అక్కడ వరకు మనం అబ్జర్వ్ చేసి క్లియర్గా ఆన్సర్ చేయండి. ఓకేనా. సో